హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ కిచెన్. ఈరోజు ఘాటుగా ఉండే మిరియాల కోడివేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ పువ్వు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిలో 3 వెల్లుల్లి రబ్బలు వేసి పొడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా వేయించుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేసుకొని చికెన్ కాస్త వేగినాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ ముక్క రసం పిండుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 4 టీ స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న చికెన్లో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచి దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మిరియాల కోడివేపుడు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.